ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో ముఖ్యంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే 2018లో రాష్ట్ర ప్రభుత్వం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ MLHPs లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ CHOs పోస్టుని భర్తీ చేసింది. నాడు ఎంతో ఆశతో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఈ ఉద్యోగాల్లో చేరినటువంటి సుమారు 10,000 మందికి పైగా CHOలు ఈనాడు తీవ్రమైన అభద్రతా భావంతో, ఆర్థిక ఇబ్బందులతో, విపరీతమైనటువంటి పనిభారంతో సతమతమైపోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. తమకు సరైన ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి ప్రకాశం జిల్లా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ వాళ్ళంతా వాళ్ళ అసోసియేషన్ మొత్తం కూడా నిరవధిక సమ్మె కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి వేలాది మంది CHOల గోడు, వాళ్ళ దీన కథ చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది హామీ 40,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి, అది ఒక అభూత కల్పన మారిపోయింది. 2018లో ఈ ఉద్యోగాలు చేరినప్పుడు నెలకు 40,000 జీతం ఇస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ నేటికి ఆ హామీ పూర్తి స్థాయిలో నెరవేరడం లేదు. 2018లో ఈ ఉద్యోగాల్లో చేరినప్పుడు నెలకు 40,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. కానీ ఈనాడు ఆ హామీ పూర్తి స్థాయిలో నెరవేరడం లేదు. పేరుకే 40,000 రూపాయల జీతం, కానీ నెల ఉద్యోగుల చేతికి అందుతున్నది కేవలం 25,000 రూపాయలు మాత్రమే అంట. మిగిలిన 15,000 ఏదైతే ఉందో అది ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్ రూపంలో ఇస్తామని చెప్పి అందులో కూడా కోతలు విధిస్తూ పోతున్నారంట. ఇన్సెంటివ్ పేరుతో కోతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా గురిచేస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. ఇన్సెంటివ్ల చెల్లింపు విధానం ఈ CHOలకు తీవ్ర ఆగ్రహం కూడా తెప్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది CHOలు గ్రామస్థాయిలో అహర్నిశలు పనిచేస్తున్నారు. వారిలో సగానికి పైగా అంటే దాదాపు 5,000 మందికి 0% ఇన్సెంటివ్స్ మాత్రమే లభిస్తున్నాయి, అంటే రావడం లేదు వాళ్ళకి. మరికొంతమందికి కేవలం 20 నుంచి 75% మాత్రమే ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. అంటే సరైన స్పష్టత లేకుండా, పారదర్శకత లోపించిన విధానంలో ఈ చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పేసి ఆ ఉద్యోగులంతా కూడా ఆరోపణ కూడా చేస్తున్నారు. నెలకు 40,000 జీతం వస్తుందని చెప్పేసి ఆశించి అనేక మంది తమ కుటుంబ బాధ్యతలను పెంచుకోవడం కూడా జరిగింది. కొందరు అప్పులు కూడా చేశారు. కానీ కేవలం 25,000 రూపాయలు మాత్రమే చేతికి అందడంతో మిగిలిన 15,000 రూపాయలు ఎప్పుడు వస్తాయా, అసలు వస్తాయా లేదో తెలియని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నామని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. ఇంటి అద్దెలు అయితేనేమి, నిత్యావసర ఖర్చులు అయితేనేమి, పిల్లల చదువులు అయితేనేమి, వైద్య ఖర్చులు అయితేనేమి, ఇవంతా కూడా ఒక కుటుంబానికి, ఒక కుటుంబ పోషణ చాలా భారంగా మారిపోయింది ఈ రోజుల్లో. కోతలు లేకుండా జీతంతో 40,000 రూపాయలు బేసిక్ పేగా చెల్లించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా గట్టిగా డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇది తమ న్యాయమైనటువంటి హామీ, హక్కు. ఈ హామీని మీరు నిలబెట్టుకోండి, ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో మీరు అమలు చేయండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఈ CHOల భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెట్టేస్తూ ప్రభుత్వం మరో అనాలోచిత నిర్ణయం కూడా తీసుకుంది. ఉద్యోగుల వేతనంలో తప్పనిసరిగా కట్ చేసినటువంటి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ PF ఏదైతే ఉందో కటింగ్ కూడా నిలిపివేశారంట. కానీ ఇప్పుడు ఆ PF కటింగ్ ఆపేయడంతో 10,000 మంది CHOల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది అనేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. రేపు ఉద్యోగం పోతే మా పరిస్థితి ఏమిటి మహాప్రభు? ఇన్నేళ్ళు పనిచేసినటువంటి తమకంటూ ఆర్థిక భద్రత లేకుండా పోయింది అని చెప్పేసి వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. అభద్రతా భావం వారిని వెంటాడుతుంది. PF కటింగ్ని వెంటనే మళ్ళీ పునరుద్ధరించాలి, తమ భవిష్యత్ భరోసా కల్పించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా తీవ్రంగా కోరుతున్నారు. ఇంకా పని భారం గురించి వాళ్ళంతా కూడా ఇంకా రోడ్డు ఎక్కి వాళ్ళంతా కూడా పాపం బాధపడుతున్నారు. జీతం, అదేవిధంగా భద్రతా సమస్యలతో పాటు CHOలు విపరీతమైన పని భారంతో కూడా సతమతమవుతున్నారంట. వాళ్ళు ప్రధానంగా గ్రామస్థాయిలో పనిచేస్తూ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు అందిస్తారు. కానీ వారికి కేటాయించినటువంటి పనితో పాటు ఇతర పనులు కూడా చేస్తున్నారంట. ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి ఫేస్ రికగ్నైజింగ్ సిస్టమ్ హాజరు విధానం వారికి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయిందంట. ఎందుకంటే CHOలు పనిచేసేది ప్రధానంగా గ్రామాల్లో.
దురదృష్టవశాత్తు అనేక గ్రామాల్లో సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం, దీనివల్ల ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో హాజరు నమోదు చేయడం వాళ్ళకు ఒక పెద్ద సవాల్గా మారిపోయిందంట. హాజరు నమోదు కాకపోతే నెట్వర్క్ లేకపోయినా వేతనం కట్ అవుతుందని చెప్పేసి భయం. తమ పనిని సక్రమంగా ఆన్లైన్లో చేయడంలో ఈ నెట్వర్క్ సమస్యలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. అదేవిధంగా ఈ సిహెచ్ఓలకు కేటాయించిన ప్రాథమిక విధులతో పాటు సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పని కూడా చేస్తున్నారంట ఉద్యోగులు. అందుకని చెప్పేసి ఉద్యోగులంతా కూడా వాపోతున్నారు. ఇక వాళ్ళ మీద పని భారాన్ని విపరీతంగా పెంచేస్తుందంట. తమ ప్రధాన విధి అయినటువంటి గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడం, రికార్డు నిర్వహించడం వంటి పనులు సక్రమంగా చేయలేకపోతున్నాం. సిహెచ్సి పనుల వల్ల తమ అసలు పని దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ మెయిన్గా చెప్పాలంటే శాలరీస్